యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, కట్టంగూడెం, పెద్దకందుకూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పాల్గొన్నారు. మాసాయిపేట గ్రామానికి చెందిన కళ్యం బాలమణి, కట్టంగూడెం గ్రామానికి చెందిన కవిత బాలకిషన్, పెద్దకందుకూరు గ్రామానికి చెందిన వట్టిపల్లి భరత్, రుద్ర నిర్మల వెంకటేష్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి పట్టుబట్టలు అందజేసి యాట పొట్టేలు బహుమతిగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, కట్టంగూడెం, పెద్దకందుకూరు గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పాల్గొన్నారు. మాసాయిపేట గ్రామానికి చెందిన కళ్యం బాలమణి, కట్టంగూడెం గ్రామానికి చెందిన కవిత బాలకిషన్, పెద్దకందుకూరు గ్రామానికి చెందిన వట్టపల్లి భరత్, రుద్ర నిర్మల వెంకటేష్ లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి పట్టుబట్టలు అందచేసి యాట పొట్టేలు బహుమతిగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్లైలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక మంది నిరాశ్రయులకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కలగాలని ప్రభుత్వం కృషి చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా సమాజంలో ఆర్థిక, సామాజిక స్థిరత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యం బాలమని 22 ఏళ్ళు నేను కూనింట్లో నుండి నేను ఇప్పటికే మా కళ నెరవేరింది. కాంగ్రెస్ పదేళ్ళ కాడ నెరవేరిందా? సొంత ఇంటి కాడ నెరవేరిందా? ఏమో సంతోషమేనా? బచ్చాలు తినిపిస్తావా మరి? సంతోషంగా ఇలా గ్రూప్ చేసినావు, ఎమ్మెల్యే పిలుచుకున్నావు, బచ్చాలు చేసినావు. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? సంతోషమా? గ్రూపరేషన్ అందరూ చేసుకుంటే ఎమ్మెల్యే వస్తున్నా గ్రూపరేషన్కి నీ చుట్టాలు పిలుచుకున్నావుగా, నన్ను పిలుచుకుని నన్ను కూడా చుట్టామే కదా నేను కూడా. మరి ఇన్ని ఓటు ఇట్లా మార్చుకోపోయాను, మార్చిండు మొన్న మార్చేసి